ఏయ్ బాబు లేవ్. హలో గైస్, డీసీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సూపర్ మ్యాన్ కి సంబంధించిన ఫస్ట్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ టీజర్ చూస్తుంటే ఈ మూవీని కామిక్ యాక్యురేట్ గా ఉంచడానికి జేమ్స్ గన్ మాక్సిమం ఎఫర్ట్ పెట్టినట్టు అర్థమవుతుంది. అండ్ జేమ్స్ గన్ ఈ మూవీతో ఈ జనరేషన్ కి హోప్ అంటే ఏంటో చూపిద్దామని ప్లాన్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే సూపర్ మ్యాన్ అంటేనే హోప్ కాబట్టి. కానీ నా డౌట్ ఏంటి అంటే ప్రెసెంట్ జనరేషన్ కి సూపర్ హీరో క్యారెక్టర్స్ మీద ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మారిపోయింది. ఎందుకంటే లాస్ట్ 15 years నుంచి మల్టిపుల్ సూపర్ హీరో మూవీస్ వచ్చాయి. అవి మార్వెల్ బి కావచ్చు, DC EUV కావచ్చు, లేదా వేరే సూపర్ హీరో మూవీస్ కావచ్చు. అవన్నీ చూసిన జనాలకి సూపర్ హీరో జోనర్ అంటేనే బోర్ కొట్టేసింది. జనాలు ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ప్రెసెంట్ జనరేషన్ లో సూపర్ మ్యాన్ లాంటి గుడ్ క్యారెక్టర్స్ కంటే హోమ్ ల్యాండర్ లాంటి గ్రే షేడ్స్ ఉన్న సూపర్ విలన్స్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే హీరోస్ కంటే ఎక్కువగా విలన్స్ ని ఇష్టపడుతున్నారు. మరి అలాంటి టైంలో జేమ్స్ గన్ తన సూపర్ మ్యాన్ మూవీతో రాబోతున్నారు. సో జనాలు ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చిన్న డౌట్ ఉంది. ఐ హోప్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి అండ్ DCU కి ఒక గుడ్ స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ లోకి వెళ్లే ముందు సూపర్ మ్యాన్ మూవీ గురించి అండ్ DC యూనివర్స్ గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలి. అవేంటి అంటే ఈ సూపర్ మ్యాన్ మూవీ అనేది ఆరిజిన్ మూవీ అయితే అసలు కాదు. ఈ మూవీలో సూపర్ మ్యాన్ కి సంబంధించిన ఆరిజిన్ ని అసలు చూపించారంట. అండ్ ఈ DC యూనివర్స్ కూడా ఆల్రెడీ సూపర్ హీరోస్ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎస్టాబ్లిష్ అయి ఉన్న యూనివర్స్ అనమాట. అంటే ఈ యూనివర్స్ లో ఆల్రెడీ క్లార్క్ కెంట్ కి తన ఐడెంటిటీ తెలుసు అండ్ తను సూపర్ మ్యాన్ గా కూడా మారిపోయి జనాలకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అంటే జనాలకి సూపర్ మ్యాన్ ఆల్రెడీ పరిచయం అయి ఉన్నాడు అండ్ వేరే సూపర్ హీరోస్ కూడా జనాలకి తెలుసు. సో ఇది సూపర్ హీరోస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఒక యూనివర్స్ అనమాట. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ట్రైలర్ బ్రేక్ డౌన్ స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ స్టార్టింగ్ లో సూపర్ మ్యాన్ ఆకాశం నుంచి మంచులో పడిపోతున్నాడు అండ్ అతనికి చాలా దెబ్బలు తగులున్నాయి, బ్లడ్ కూడా వస్తుంది అండ్ అతను వణుకుతున్నాడు కూడా. యాక్చువల్లీ సూపర్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ అనమాట. అతన్ని బ్లడ్ వచ్చేంతలాగా కొట్టాలి అంటే అవతల వ్యక్తి డూమ్స్ డే అయినా ఉండాలి, డార్క్ సైడ్ అయినా అయి ఉండాలి, లేదా మ్యాజికల్ ఫోర్స్ అయినా అయి ఉండాలి, లేదా క్రిప్టోనైట్ వెపన్ అయినా అయి ఉండాలి. అండ్ ఇక్కడ సూపర్ మ్యాన్ అసలు లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే అతన్ని ఏదో స్ట్రాంగ్ ఫోర్స్ తోనే కొట్టినట్టున్నారు. సో ఇప్పుడు సూపర్ మ్యాన్ లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి విజిల్ వేసి క్రిప్టో డాగ్ ని పిలిచాడు అండ్ అక్కడికి క్రిప్టో డాగ్ కూడా వస్తుంది. యాక్చువల్లీ కామిక్స్ ప్రకారం క్రిప్టో డాగ్ అనేది క్రిప్టాన్ గ్రహానికి చెందిన ఒక డాగ్ అనమాట. సూపర్ మ్యాన్ ఫాదర్ అయిన జారెల్ ఈ క్రిప్టో డాగ్ ని ఒక టెస్ట్ సబ్జెక్ట్ లా తీసుకుని ఒక రాకెట్ లో పెట్టి భూమి మీదకి పంపిస్తాడు. కానీ ఈ క్రిప్టో డాగ్ భూమి మీదకి వచ్చేలోపే బేబీ కాలెల్ అదే బేబీ సూపర్ మ్యాన్ ని భూమి మీదకి పంపించేస్తారు అండ్ అతను పెరిగి పెద్దవాడు కూడా అయిపోతాడు. అండ్ తర్వాత అతనికి ఆ క్రిప్టో డాగ్ అనేది దొరుకుతుంది. అండ్ సేమ్ సూపర్ మ్యాన్ కి ఉన్నట్టే ఈ క్రిప్టో డాగ్ కి కూడా కొన్ని సూపర్ పవర్స్ అనేవి ఉంటాయి. మరి ఇప్పుడు ఈ జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీలో వీళ్ళిద్దరి బాండింగ్ ని అండ్ వీళ్ళిద్దరి ఆరిజిన్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడాలి మరి. అండ్ క్రిప్టో డాగ్ సూపర్ మ్యాన్ దగ్గరికి వస్తుంది అండ్ సూపర్ మ్యాన్ తన కేప్ చూపించి నన్ను ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్తాడు. తర్వాత క్రిప్టో సూపర్ మ్యాన్ ని తన కేప్ పట్టుకుని లాక్కుంటూ వెళ్తుంది. అండ్ తర్వాత డైలీ ప్లానెట్ న్యూస్ పేపర్ కి సంబంధించిన ఆఫీస్ చూపిస్తారు అండ్ అక్కడ క్లార్క్ కెంట్ అండ్ లూయిస్ లేన్ ఇద్దరు వర్క్ చేస్తున్నట్టు కూడా చూపిస్తారు. అండ్ ఈ మూవీలో వీళ్ళిద్దరికి ఫస్ట్ మీటప్ జరిగే సీన్స్ ఇలాంటివి ఏమి ఉండవంట. వీళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంటుంది అండ్ వీళ్ళిద్దరు కొలీగ్స్ అండ్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు కూడా చూపించబోతున్నారు. అండ్ దానికి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా మనం టీజర్ లో చూడొచ్చు. అండ్ తర్వాత సూపర్ మ్యాన్ అడాప్టివ్ ఫాదర్ అయిన పాక్ కెంట్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ క్యారెక్టర్ లో ప్రూట్ టైలర్ విన్స్ అనే ఒక యాక్టర్ నటించారు. అండ్ తర్వాత షాట్ లో ఒక పెద్ద కైజు మాన్స్టర్ కాలు పెట్టడం వల్ల కొన్ని సిలిండర్స్ అనేవి గాల్లో లెగుస్తున్నాయి అండ్ అక్కడ సూపర్ మ్యాన్ ఒక చిన్న పాపని కాపాడుతున్న సీన్ చూపించారు. అండ్ తర్వాత సూపర్ మ్యాన్ ఎగురుకుంటూ వెళ్తుంటే లెక్స్ లూథర్ చూస్తున్నట్టు చూపించారు అండ్ లూథర్ కార్ప్ కంపెనీని కూడా చూపించారు. అండ్ ఈ మూవీలో లెక్స్ లూథర్ క్యారెక్టర్ కి కూడా ఇంట్రడక్షన్ లాంటివి ఏమి ఉండవు. ఆల్రెడీ అతను సూపర్ మ్యాన్ ని హేట్ చేస్తున్నట్టు చూపించబోతున్నారంట. అండ్ తర్వాత సూపర్ మ్యాన్ ఒక కేజ్ బద్దలు కొడుతున్నట్టు చూపిస్తారు అండ్ సేమ్ ఇలాంటి బ్యాక్గ్రౌండే లెక్స్ లూథర్ వెనకాల కూడా మనం చూడొచ్చు. మేబీ ఇక్కడ లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్ ని ట్రాప్ చేసి ఉండవచ్చు. అందుకే సూపర్ మ్యాన్ బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ తర్వాత షాట్ లో ఒక వార్ జోన్ లో కొంతమంది పరిగెడుతున్నారు అండ్ ఒక చిన్న పిల్లవాడు సూపర్ మ్యాన్ కి సంబంధించిన ఒక ఫ్లాగ్ ని పైకి లేపుతున్నాడు. మేబీ సూపర్ మ్యాన్ వచ్చి వీళ్ళందరినీ కాపాడి ఉండవచ్చు. ఎందుకంటే తర్వాత టీవీలో ఈ పిల్లవాడు మళ్ళీ కనిపిస్తాడు. అండ్ తర్వాత షాట్ లో జనాలందరూ సూపర్ మ్యాన్ ని హేట్ చేస్తున్నారు అండ్ ట్రాష్ క్యాన్ తో కొడుతున్నారు కూడా. కానీ సూపర్ మ్యాన్ సైలెంట్ గా వెళ్ళిపోతూ స్టాగ్ ఇండస్ట్రీస్ అనే ఒక బిల్డింగ్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ ఆ బిల్డింగ్ లోపల సూపర్ మ్యాన్ ఏదో తప్పు చేసినట్టు ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు చూపించారు. మేబీ సూపర్ మ్యాన్ వల్ల ఏదైనా తప్పు జరిగి ఎవరైనా చనిపోయి ఉండవచ్చు. అందుకే జనాలు అతన్ని హేట్ చేస్తున్నారు అండ్ అందుకే సూపర్ మ్యాన్ కూడా బాధపడుతున్నాడేమో. అండ్ తర్వాత ఆ బిల్డింగ్ లోపలికి గ్రీన్ ల్యాంటర్న్స్ లో ఒక మెంబర్ అయిన గాయ్ గార్డ్నర్ క్యారెక్టర్ రావడం మనం చూడవచ్చు. అండ్ ఈ గాయ్ గార్డ్నర్ క్యారెక్టర్ లో నాథన్ ఫిలిన్ అనే ఒక యాక్టర్ నటించారు. అండ్ ఆ బిల్డింగ్ లోపలికి గాయ్ గార్డ్నర్ వచ్చి లోపల ఏం జరుగుతుందో బయట జనాలకి కనిపించకుండా కవర్ చేస్తాడు. అండ్ తర్వాత షాట్ లో హాగ్గల్ అనే ఒక క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ క్యారెక్టర్ లో ఇసబెలా మెర్స్ట్ అనే ఒక యాక్ట్రెస్ నటిస్తున్నారు. ప్రీవియస్లీ ఈ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. అవన్నీ మనం చూసాం. అండ్ ఈ ట్రైలర్ లో హాగ్గల్ క్యారెక్టర్ గాల్లో ఎగురుతూ ఒక పెద్ద క్రియేచర్ ని అటాక్ చేస్తుంది. అండ్ తర్వాత
షాట్ లో ఆ క్రియేచర్ ని కూడా చూపిస్తారు. అది ఒక పెద్ద కైజు మాన్స్టర్ లాగా ఉంది. అండ్ ఆ మాన్స్టర్ అనేది సూపర్ మ్యాన్ మీద ఫైర్ తో అటాక్ చేస్తుంది. కానీ ఈ మాన్స్టర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. అండ్ కామిక్ రిఫరెన్సెస్ కూడా ఏమీ తెలియడం లేదు. సో చూడాలి మరి ఈ మాన్స్టర్ ని జేమ్స్ గన్ ఎలా చూపించబోతున్నారు. అండ్ తర్వాత షాట్ లో లూయిస్ లేన్ అండ్ సూపర్ మ్యాన్ ని చూపిస్తారు. మేబీ ఈ సీన్ అనేది లూయిస్ లేన్ కి సూపర్ మ్యాన్ ఐడెంటిటీ తెలిసే సీన్ అయ్యి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక పెద్ద క్రియేచర్ సిటీని అటాక్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మేబీ సూపర్ మ్యాన్ దాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అనుకుంటా. అండ్ తర్వాత షాట్ లో సూపర్ మ్యాన్ కి సంబంధించిన ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లొకేషన్ లో ఒక రోబోట్ డెస్ట్రాయ్ అయిపోయి ఉండడం మనం చూడవచ్చు. ఈ రోబోట్ నేమ్ వచ్చేసి కెలెక్స్ అనమాట. ఇది సూపర్ మ్యాన్ కి సంబంధించిన ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ అనే ఒక సీక్రెట్ శాంచురీ లోపల ఉంటుంది. అండ్ ఈ షాట్ లో మీరు బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడొచ్చు ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లొకేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ అంటే ఏంటి అంటే సూపర్ మ్యాన్ మెట్రోపోలిస్ సిటీకి దూరంగా మంచు పర్వతాల్లో తను యూస్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండే ఒక సీక్రెట్ శాంచురీని క్రియేట్ చేసుకుంటాడు. అండ్ ఈ ప్లేస్ మొత్తం క్రిస్టల్స్ తో క్రియేట్ అయి ఉంటుంది. అండ్ అక్కడికి సూపర్ మ్యాన్ తప్ప ఎవరూ వెళ్ళలేరు. అండ్ హెన్రీ కేవిల్ మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీలో కూడా ఈ ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లొకేషన్ ని చూపించారు. కానీ కొంచెం డిఫరెంట్ గా చూపించారు. ఒక స్పేస్ షిప్ లాగా చూపించారు. అండ్ ఆ స్పేస్ షిప్ లో ఒక రోబోట్ హెన్రీ కేవిల్ సూపర్ మ్యాన్ తో మాట్లాడుతుంది కదా, సేమ్ అలాంటి ఒక రోబోటే ఈ సూపర్ మ్యాన్ మూవీలో కూడా ఉంది. అండ్ అదే ఈ రోబోట్ అన్నమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లొకేషన్ అనేది కొంచెం డ్యామేజ్ అయి ఉంది. అండ్ తర్వాత షాట్ లో కూడా అది డ్యామేజ్ అవుతున్నట్టు చూపించారు. అండ్ ట్రైలర్ స్టార్టింగ్ లో సూపర్ మ్యాన్ దెబ్బలు తగిలి పడిపోయి ఉంటాడు కదా, మేబీ ఆ సీన్ కూడా ఈ ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ డిస్ట్రాయ్ అవుతున్న సీన్ కి సంబంధించింది అయి ఉండవచ్చు. అండ్ తర్వాత మెటామోర్ఫో అనే ఒక క్యారెక్టర్ ని చూపించారు. ఈ క్యారెక్టర్ లో ఆంథనీ క్యారిగన్ అనే ఒక యాక్టర్ నటిస్తున్నారు. అండ్ కామిక్స్ లో ఈ క్యారెక్టర్ యొక్క అపియరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. కానీ మూవీలో కొంచెం చేంజ్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ తర్వాత షాట్ లో ఒక పెద్ద బిల్డింగ్ పడిపోతున్నట్టు చూపించారు. అండ్ ఇంకొక షాట్ లో సూపర్ మ్యాన్ ఒక బిల్డింగ్ ని నెడుతున్నట్టు కూడా చూపించారు. అండ్ అక్కడ కైజు మాన్స్టర్ ని కూడా మనం చూడవచ్చు. మేబీ ఆ మాన్స్టర్ ని అంతం చేయడానికి సూపర్ మ్యాన్ ఆ బిల్డింగ్స్ ని నెట్టి ఉండవచ్చు. దానివల్ల ఏదైనా ప్రాణ నష్టం కూడా జరిగి ఉండవచ్చు. అందుకే జనాలు సూపర్ మ్యాన్ ని హేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ షాట్ లో మీరు జాగ్రత్తగా గమనించండి, సూపర్ మ్యాన్ యొక్క సూట్ అనేది కాలిపోయి ఉంది. అండ్ మనం ట్రైలర్ స్టార్టింగ్ లో చూసాం కదా, ఆ క్రియేచర్ సూపర్ మ్యాన్ మీద ఫైర్ వదులుతుంది. మేబీ ఈ క్రియేచర్ ని అంతం చేసే ప్రాసెస్ లో సూపర్ మ్యాన్ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉండవచ్చు. అందుకే జనాలు అతన్ని హేట్ చేస్తున్నారు. అండ్ సూపర్ మ్యాన్ కూడా దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. అండ్ తర్వాత షాట్ లో లెక్స్ లూథర్ ని చూపించారు. అతనికి దెబ్బలు తగిలి ఉన్నాయి, అతను బాధపడుతున్నాడు. మేబీ అతను అక్కడ ఓడిపోయి ఉండవచ్చు. అండ్ తర్వాత ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ని చూపించారు. అండ్ ఈ క్యారెక్టర్ సూపర్ మ్యాన్ ని ఒక స్టేడియం లో కొడుతున్నాడు కూడా. అండ్ ప్రీవియస్లీ ఈ క్యారెక్టర్ కి సంబంధించి కొన్ని ఫోటోస్ అనేవి లీక్ అయ్యాయి. అందులో ఈ క్యారెక్టర్ యొక్క సూట్ మీద యు అనే లెటర్ ఉంటుంది. చాలా మంది ఈ క్యారెక్టర్ అనేది అల్ట్రామాన్ క్యారెక్టర్ అయి ఉండవచ్చు అని అంటున్నారు. కానీ దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత షాట్ లో మనం మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ ని చూడవచ్చు. అండ్ అతను తన టీ స్పేర్ ఎలక్ట్రానిక్ బాల్స్ యూస్ చేసి ఒక షీల్డ్ ని క్రియేట్ చేశాడు. అండ్ ఆ షీల్డ్ లోపల మిస్టర్ టెరిఫిక్ అండ్ లూయిస్ లేన్ ఉంది. అండ్ వాళ్ళ మీద కొంతమంది గార్డ్స్ అటాక్ చేస్తున్నారు. అండ్ ఈ సూపర్ మ్యాన్ మూవీలో మిగతా సూపర్ హీరో క్యారెక్టర్స్ అనేవి జస్ట్ క్యామియోస్ లో కనిపిస్తాయంట. కానీ ఈ మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అని జేమ్స్ గన్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత షాట్ లో సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ కిస్ చేసుకున్న సీన్ చూపిస్తారు. అండ్ తర్వాత సూపర్ మ్యాన్ ఫైర్ లోంచి గాల్లోకి ఎగురుతున్న సీన్ కూడా చూపిస్తారు. అండ్ లాస్ట్ లో సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ లేన్ హగ్ చేసుకున్న సీన్ చూపిస్తారు. అక్కడతో ట్రైలర్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ట్రైలర్ లో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అదే ఆ సూపర్ మ్యాన్ ఓల్డ్ థీమ్ ని కొంచెం మోడిఫై చేసి వదిలినట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ట్రైలర్ లో చాలా ఎలిమెంట్స్ అనేవి కామిక్ యాక్యురేట్ గా ఉన్నాయి. అండ్ అవన్నీ ఒక మంచి వైబ్ ఇస్తున్నాయి. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ కూడా బాగుంది, సెట్ అయింది అనిపిస్తుంది. నాకైతే నచ్చింది. అండ్ ట్రైలర్ అనేది కలర్ఫుల్ గా ఉంది కాబట్టి ఈ మూవీస్ అనేవి డార్క్ టోన్ లో కాకుండా మార్వెల్ లాగా లైట్ హార్టెడ్ గా కామెడీతో ఉంటాయని అసలు అనుకోవద్దు. మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి కలర్ ప్యాలెట్ ని చేంజ్ చేస్తారు. అండ్ స్టోరీ కూడా కొంచెం డార్క్ టోన్ లోనే ఉంటుంది. అండ్ రీసెంట్లీ జేమ్స్ గన్ కూడా కన్ఫర్మ్ చేశారు, ఈ సూపర్ మ్యాన్ మూవీలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీలో లాగా అంత కామెడీ అయితే ఉండదంట. సీరియస్ టోన్ లో డార్క్ టోన్ లోనే ఉంటుందంట. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా మంది హెన్రీ కేవిల్ బెస్ట్ సూపర్ మ్యాన్ అని అంటూ ఉంటారు. యాక్చువల్లీ అది నిజమే. కానీ హెన్రీ కేవిల్ మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ వచ్చినప్పుడు కూడా హెన్రీ కేవిల్ వరస్ట్ కాస్టింగ్ అని అందరూ అన్నారు. కానీ తర్వాత హెన్రీ కేవిల్ బెస్ట్ సూపర్ మ్యాన్ అని అన్నారు. సో అలాగే డేవిడ్ క్వారన్స్వెట్ కి కూడా అతను కూడా మంచి సూపర్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. అండ్ ఇప్పుడు హెన్రీ కేవిల్ బెస్ట్ సూపర్ మ్యాన్ అని చెప్పుకొని కూడా లాభం లేదు. ఎందుకంటే జరిగిందేదో జరిగిపోయింది, అంతా అయిపోయింది. సో పాస్ట్ ఇస్ పాస్ట్. సో మనం మూవ్ ఆన్ అవ్వాలి. ఎప్పుడు గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే మనం భవిష్యత్తుని చూడలేం. సో వెయిట్ చేసి చూద్దాం. ఈ సూపర్ మ్యాన్ కూడా మనల్ని ఆకట్టుకుంటాడని ఆశిస్తున్నాను. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.